సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడీ కట్టిన హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా తను ఎప్పుడైతే బాలీవుడ్ ని వదిలేసి హాలీవుడ్ ట్రావెల్ అయ్యిందో అప్పటి నుంచి తన దశ తిరిగింది. అయితే ఇదో రకంగా తనకి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. అలాంటి తనకి థర్డ్ ఇన్నింగ్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు వల్లే కలిసొస్తుందా? మహేష్ బాబునే ఇప్పుడు ప్రియాంక చోప్రా లక్కీ చార్మా? ఈ మాట తన నోటి నుంచే వస్తోంది. కారణం, ప్రియాంక చోప్రాని ఇప్పుడు మహేషే లేడీ సూపర్ స్టార్ గా మార్చేస్తున్నాడు. 5,000 కోట్ల మహారాణిగా తను మారడానికి పరోక్షంగా సూపర్ స్టారే కారణమయ్యాడు. అదెలా? ఇంతకీ ప్రియాంక చోప్రా ఎలా 5,000 కోట్ల కోటకి క్వీన్ గా మారింది? హ్యావ్ ఎ లుక్. ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేష్ బాబు వల్ల లేడీ సూపర్ స్టార్ గా మారుతుంది. ఇండియాలో ఇప్పటి వరకు లేడీ పవర్ స్టార్లు ఉన్నారు. లేడీ సూపర్ స్టార్ గా ఒకప్పుడు విజయశాంతి అనేవాళ్ళు, నయనతారను కూడా కొన్నిసార్లు అనేశారు. కానీ స్థిరంగా ఆ ట్యాగ్ తనకి దక్కలేదు. అంతేకాదు, అంతర్జాతీయంగా ప్రియాంక చోప్రా లేడీ సూపర్ స్టార్ గా మారటానికి రీజన్ వారణాసినే. ప్రియాంక చోప్రా అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 5,000 కోట్ల కోటకి రాణి. ఆ మాట నిజమవటానికి పరోక్షంగా వారణాసి మూవీ కూడా కారణం. ఎందుకంటే వారణాసిలో ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా ఎంచుకున్నాకే ప్రియాంక చోప్రా జర్నీలో ఎన్నో మార్పులు జరిగాయి. వాటి వల్లే తను ఇప్పుడు ఏజ్ బార్ స్టేజ్ లో కూడా లేడీ సూపర్ స్టార్ గా మారుతుంది. 5,000 కోట్ల కోటకి రాణిగా మారిపోయింది. వారణాసి 1,359 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ. ఇదే కాదు, 3,900 కోట్లతో తన సిటాడెల్ సీక్వెల్ రెడీ అవుతుంది. నిజానికి వారణాసికి ముందు సిటాడెల్ వెబ్ సిరీస్ కి సీక్వెల్ ఉండదన్నారు. కానీ వారణాసి మొదలైన ముహూర్త మహిమో మరో కారణమో వారణాసి మొదలయ్యాకే సిటాడెల్ సీక్వెల్ పట్టాలెక్కింది. రిలీజ్ కి సిద్ధమయ్యే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా బాలీవుడ్ మూవీ క్రిష్ 4 కూడా కన్ఫర్మ్ అయింది. మొన్నటి వరకు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా ఇప్పుడు వారణాసి వల్ల ప్రియాంకకి ఇక్కడ మళ్ళీ క్రేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సాధ్యమైనంత వేగంగా క్రిష్ 4ని పూర్తి చేయాలని హృతిక్ ఫిక్స్ అయ్యాడు. అందుకే వేగంగా పట్టాలెక్కించబోతున్నాడు. సో వారణాసి, హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ సీక్వెల్, హిందీ మూవీ క్రిష్ 4 ఈ మూడింటి బడ్జెట్లో 5,000 కోట్లు దాటుతున్నాయి. ఒక రకంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రాజెక్టులతో మళ్ళీ ఒకప్పట్లా ప్రియాంక బిజీ అవ్వటానికి సెంటిమెంటల్గా వారణాసి కలిసొచ్చింది.